చీకటితో యుద్ధం చేయాలంటే చీకట్లోకే వెళ్ళాలి మై బ్రదర్. వెళ్లకుండా చేయలేరా? చెయ్యలేము. ఇక్కడ బలహీనుడి నిజం కంటే బలవంతుడి అబద్ధానికే విలువెక్కువ. అందుకే నిజం ఎప్పుడూ ఓడిపోతుంటుంది. హిందూ బంధువులు అందరికీ నమస్కారం. హిందూ వాయిస్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. ఈరోజు మీతో కొన్ని విషయాలు పంచుకొంటా. నేను చెప్పబోయే విషయాలు ఆలోచన చేయండి, ఆచరించండి. ప్రతి హిందువు నుదిటిన బొట్టు ధరించలి. బొట్టు అనేది మన గుర్తింపు అనేదానికి మనం నడుము కట్టి పనిచేయాలి. ఒక క్రిస్టియన్ సిలువ వేసుకోవడానికి సిగ్గుపడడు. ఒక ముస్లిం టోపీ పెట్టుకోవడానికి సిగ్గుపడడు. కాని మన వాళ్ళు నుదుటిన బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడతారు, నామోషి ఫీల్ అవుతారు. అది దూరం చేయాలి. ప్రతి క్రిస్టియన్ తన పిల్లలకి చిన్నప్పటినుంచి బైబిల్ వాక్యాలు నేర్పిస్తాడు. ప్రతి ముస్లిం తన పిల్లల్ని చిన్న వయసు నుండే మసీదుకు తీసుకెళ్లి ఖురాన్ వాక్యాలు నేర్పిస్తారు. కాని మనం చిన్నపిల్లలకు ఆడపిల్లలైతే ఉ అంటావా, ఊహు అంటావా డాన్స్ నేర్పిస్తారు. మగ పిల్లలకు తగ్గేదేలే అనే సినిమా డైలాగులు నేర్పిస్తారు. కానీ భగవద్గీత శ్లోకాలు, రామాయణాలు, మహాభారతల గురించి చెప్పరు. ఇక్కడే మన హిందువుల పతనం మొదలవుతోంది. ఇది మారాలి. నేటి తరం తల్లిదండ్రులను మనం ఎడ్యుకేట్ చేయాలి. చిన్నతనం నుంచి హిందూ మత చరిత్ర అని తెలుసుకుని పెరిగిన పిల్లవాళ్లు పెద్దయిన తర్వాత కట్టర్ హిందూగా మారతాడు. ప్రస్తుతం 90% యువతకి అసలు దేవుడు అంటే ఏంటో తెలీదు. దేవుళ్ల కథ తెలియదు. కానీ అదే ముస్లింలో, అదే క్రిస్టియన్లో చిన్నప్పటి నుండి బలవంతంగా అయినా బైబిల్, ఖురాన్ మొత్తం చదివిపిస్తారు. కనుక ప్రస్తుత హిందువులలో ఉన్న యువ తల్లి తండ్రులు ఇది గుర్తు పెట్టుకోవాలి, ఆచరణలో పెట్టాలి. ఈ వీడియో నలుగురు హిందువులకు షేర్ చేయండి. ఛానల్ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్. జై హింద్.